తండ్రి, సర్వశక్తి గల దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మను దర్శించుమని, మీ స్వరమును మాకు వినిపించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామాన్ని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. గత కొన్ని వారముల నుండి రోమీయులకు రాసిన పత్రిక నుండి మనం దేవుని పరిశుద్ధమైన మాటలను ధ్యానించుకుంటూ వస్తున్నాం. దేవుని వాక్యం వినుట వలన మన ఆత్మలకు బలం వస్తుంది. హల్లెలూయా. శరీర సంబంధమైన ఆహారము శరీరాన్ని బలపరుస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం నీ ఆత్మను బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ లోక సంబంధంగా ఎన్ని పనులున్నా సరే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించుట కొరకు, ఆత్మ సంబంధమైన ఆహారమును దేవుని సన్నిధి నుండి పొందుకొనుట కొరకు ఆశతో, శ్రద్ధతో, ఆసక్తితో ప్రభువు యొక్క సన్నిధికి మనం రావాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకల దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. సిలువ దేవుడు కాదు. అమ్మా వినండి, సిలువ దేవుడు కాదు. లేదా యేసు ప్రభు పటమని, యేసు ప్రభు బొమ్మలు ఇంట్లో పెట్టుకొని కొందరు కొవ్వొత్తులు వెలిగించి, అవసరమైతే ఊది కడ్డీలు కూడా అంటించి, అవసరమైతే కొబ్బరికాయ కూడా కొట్టి, లేదా అక్కడికి పోయి మరి ఏంది తలనీలాలు అర్పించడం అంటే ఏంది, గుండు కొట్టించుకోవడం. హల్లెలూయా. భారతదేశంలో దేవుని సంఘాలు ఉన్నాయి, కానీ కొందరు ఈ పనులు చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన పనులు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అన్యుల ఆచారం మనం పాటించకూడదు. హల్లెలూయా. అన్యాచారంను మనం అంటే దేవుని యొక్క వాక్యానుసారమైనది ఏదైతే కాదో అది అన్యాచారం. అన్యులంటే ఏదో విగ్రహారాధన చేసేటోళ్ళు, ఇంకెవరో ఇంకేదో కులం వల్ల ఇంకేదో మతస్థులు కాదు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించరో వాళ్ళు అన్యులు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని దేవుని వాక్యం తెలిసి కూడా దేవుని పద్ధతిలో దేవుని చిత్త ప్రకారంగా నడవకపోతే వారిని కూడా దేవుడు అన్యులనుగా ఎంచుకోవన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు అన్యులంటే దైవ చిత్తానుసారంగా ఎవరైతే నడవరో, దేవుని మాటకు లోబడకుండా ఎవరైతే ఉంటారో వారే అన్యజనులు. హల్లెలూయా. అన్యజనుల యొక్క పద్ధతులను మనం పాటించకూడదు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడు.
ఏం పర్వాలేదు, నేను ఎన్ని చేసినా కూడా మళ్ళా దేవుని కాడికి రాగానే దేవుని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా అంటే కుదరదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యానుసారంగా జీవించిన తర్వాతనే నువ్వు దేన్నైనా దేవుని అడగొచ్చు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నోరున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధమైన వాక్యములో లేని బోధ ఎవరైనా చేసినా నమ్మొద్దు. దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధ చాలామంది భూమి మీద చాలా సంఘాల్లో ఇంకా చేస్తూనే ఉన్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధ. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ బిడ్డలు సిలువను దేవుడు అనుకొని సిలువను మెడలో వేసుకోవడం, సిలువను పూజించడం, లేదా యేసు ప్రభు బొమ్మలు పెట్టుకొని యేసు ప్రభు ఈ బొమ్మలో ఉన్నాడు అనుకొని ఆ బొమ్మకు మొక్కడం, ఇవన్నీ కూడా విగ్రహారాధికులు చేసే పనులు. హల్లెలూయా. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీలయందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి మొక్కకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఇవి మనుషులు కల్పించి చెప్పిన మాటలు కాదు, స్వయముగా దేవుడైన యెహోవా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నేను మనుషులు తయారు చేసేటువంటి విగ్రహములలో కానీ, బొమ్మలలో కానీ, గుళ్ళు గోపురములలో కానీ నివాసము నేను ఉండను. మరి ప్రభువా నీవు ఎక్కడుంటావయ్యా, నువ్వు ఎక్కడుంటావు ప్రభువా అంటే, ఆయన హృదయం అనే మందిరంలో ఉంటాడట. హల్లెలూయా. నీ హృదయం అనే మందిరంలో ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు యేసయ్య? చెప్పండి, ఎక్కడ యేసయ్య ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో యేసయ్య ఉన్నట్లయితే, అందరు నాకెళ్ళి చూడాలి, నీ హృదయంలో యేసయ్య ఉన్నట్లయితే కొన్ని చాలా ఉన్నాయి కారణాలు, కానీ ఒక 2-3 చెప్తా. నీ హృదయంలో ప్రభు ఉంటే నువ్వు దారింట నడుచుకుంటూ పోతున్నా, నువ్వు నిద్రలో పడుకొని ఉన్నా, నువ్వు ఏదైనా పని చేస్తున్నా, నీ నోరు ఊకే యేసయ్యని స్తుతిస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆ అనుభవం ఉన్నది చేయొద్దండి. ఏ పని చేస్తున్నా ఊకే నాకు యేసయ్య మాటే వస్తుంది అన్నోళ్ళు చేయొద్దండి. నీ హృదయంలో ప్రభు ఉన్నాడు, అందుకే అట్లా అనిపిస్తుంది. కొన్ని లక్షణాలు చెప్తున్న ప్రభు ఉన్న లక్షణాలు. నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో ప్రభు ఉంటే నీ మనస్సు ఎప్పుడు దేవుని పాటలు పాడతాయి. దేవుని పాటలు పాడే హృదయంగా నీ మనస్సు ఉంటుంది. హల్లెలూయా. నీ మనస్సుకు సినిమా పాటలు నచ్చవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ మనస్సుకు ఏం నచ్చదట? సినిమా పాటలు వింటే చిరాకు పుడుతుంది. హల్లెలూయా. యేసయ్య పాటలు వింటే గంతులు వేయాలని, నాట్యమాడి స్తుతించాలనిపిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు నిత్యం ఆయనను స్తుతించి ఆరాధించే బిడ్డగా ఉంటావు. కాబట్టి యేసయ్యను నీ హృదయంలో మనసారా ఆహ్వానించి ఆయనను నీ హృదయంలో ఉంచుకుంటే ఎల్లప్పుడూ నీ వెంటనే, నీ తోడుగానే, నీకు సహాయంగానే ప్రభు ఉంటాడు. హల్లెలూయా. 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 రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. హల్లెలూయా. కొందరికి దేవుని మీద నమ్మకం లేదట. కొందరికి దేవుని మీద ఏం లేదు, నమ్మకం లేదు. కొందరు చాలా ఏండ్ల నుంచి దేవుని నమ్ముకుంటారు, కొందరు
కొద్ది దినాల క్రిందటనే నమ్ముకొని మనసారా దేవుని నమ్ముతారు. కొందరు చిన్నప్పటి నుంచి నమ్ముకున్న దేవుని మనసారా నమ్మలేరు. వాళ్ళు ఏం నమ్ముతారంటే ఏ రోజు మంచిది, ఆ రోజు మంచిదా, ఈరోజు మంచిదా, ఇది వాస్తుకుందా లేదా, ఇది ఇట్లా కట్టడం కరెక్టేనా కాదా, లేకపోతే ఏదైనా తాయెత్తు వేసుకుంటే బాగుండు, ఎక్కడైనా పోయి చూపించుకొని బాగు చేయించుకొని వస్తే బాగుండు. ఎవరు దేవుని మీద విశ్వాసం లేనివారు. హల్లెలూయా. కొత్తలో నేను ఈ ఊరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలే కానీ ఇంటి వెనకాల మొత్తం గుళ్ళు కట్టుకొని రెడీగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకొరకు? నా కొరకే వచ్చి నువ్వు తీసేయాలని ఆడ పెట్టుకొని రెడీగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని పరిపూర్ణతలోకి నడిపించి దేవుని వాక్యంకు వ్యతిరేకమైనవి తీసేసాం. హల్లెలూయా. దేవుని వాక్యానికి విరుద్ధమైనవి దేవుని బిడ్డల కుటుంబంలో ఉండకూడదు. నీ ఇంట్లో దేవుడు ఉండాలని కోరుకుంటావా, దయ ఉండాలని కోరుకుంటావా? అమ్మా, మీ ఇంట్లో ఏముండాలి? నీ ఇంట్లో ఊకే టీవీలో సినిమా పాటలు వినబడితే మంచం కింద కొంచెం కింద మూలలలో దయాలు వచ్చి కూర్చుంటాయి. ఎందుకు? సినిమా పాటలు అంటే సైతానికి ఇష్టం. సినిమా పాటలలో మొత్తం బూతులే ఉంటాయి. అందుకే సైతానికి ఇష్టం. బూతులు అంటే సైతానికి బాగా ఇష్టం. పరిశుద్ధమైన మాటలు, నీతి గల మాటలు, మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు, అందరినీ సంతోషపెట్టే మాటలు, అందరినీ ఆనందపెట్టే మాటలు అంటే సైతానికి ఇష్టమే ఉండదు. సైతానికి ఏమి ఇష్టం? బాగా బూతులు ఆడడం ఇష్టం, అబద్ధాలు ఆడడం ఇష్టం, సినిమా పాటలు పాడడం ఇష్టం, దొంగ పనులు చేయడం ఇష్టం. సైతానికి ఇష్టం. నీ ఇంట్లో ఊరికే బూతులు వినబడ్డాయి అనుకో, నీ ఇంట్లో ఊరికే సినిమా పాటలు వినబడ్డాయి అనుకో, సైతాన్ ఎక్కడికి పోడు, మీ ఇంట్లోనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే చెప్పేది, సినిమా పాటలు పెట్టకండి, టీవీలల్లో వ్యర్థమైనవి పెట్టకండి. ఎందుకంటే ప్రభు ఆత్మకు దుఃఖకరమైనవి మనం టీవీలో పెట్టకూడదు. హల్లెలూయా. చెప్పినా వినకపోతే నీ ఇష్టం. పక్కన వాళ్ళతో చెప్పండి, చెప్పినా వినకపోతే నీ ఇష్టం. చెప్పండి గట్టి, నోరు లేదా? చెప్పినా వినకపోతే నీ ఇష్టం. హల్లెలూయా. చెప్పినా వినకపోతే నీ ఇష్టం. ఎవరు చెప్తారు నీకు? ఎవరు చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి నీ ఇష్టానికి దేవుడు నిన్నే వదిలేస్తాడట. హల్లెలూయా. ఎవరి ఇష్టానికి వాళ్ళను దేవుడే వదిలేశాడు. క్రమంగా దేవుని చిత్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా జీవిస్తేనేమో ఆయన వచ్చి నీ ఇంట్లోనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రభువు నీ ఇంట్లో ఉండాలంటే, నీలో ఉండాలంటే శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలి. అయ్యా కోపం వచ్చింది కాబట్టి తొందరలో మొత్తం బూతులే ఆడినంటే పరిశుద్ధ ఆత్మ ఉంటాడా నీలో? పరిశుద్ధ ఆత్మ నీలో ఉంటాడా? అదే నోటితోని దేవుని స్తుతిస్తావు, అదే నోటితోని బూతులు ఆడితే పరిశుద్ధాత్మకి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. నువ్వే గనక దేవుని బిడ్డవైతే నీ నోట్లో ఎప్పటికీ దేవుని పాటలు ఉంటాయి, దేవుని మాటలు ఉంటాయి. వ్యర్థమైన సైతాను మాటలు ఉండవు. వ్యర్థమైన లోక సంబంధమైన మాటలు నీకు రాకూడదు. ఎప్పుడు ఈ మాటలు వస్తాయి అంటే కోపం వచ్చినప్పుడు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. హల్లెలూయా. ఇట్లా దేవుణ్ణి నమ్ముకొని కూడా బూతులాడేటువంటి క్రైస్తవులు, సినిమాలు చూసేటువంటి క్రైస్తవులు, అబద్ధాలు ఆడే క్రైస్తవులు, సిగరెట్లు తాగే క్రైస్తవులు, బీర్లు బ్రాండ్లు తాగే క్రైస్తవులు, మోసంలో, దగాలో, గొడవల్లో, చిక్కుల్లో, కేసుల్లో, పోలీస్ స్టేషన్లో గొడవల్లో రకరకాలుగా తిరిగే క్రైస్తవులు కూడా ఉన్నారు భూమి మీద. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఒకటే ఒక సంఘం నాది, దాన్ని సార్వత్రిక సంఘం అన్నాడు. హల్లెలూయా.
ఈ సంఘంలో నుండి కొందరు, ఆ సంఘంలో నుండి కొందరు, ఈ సంఘంలో నుండి కొందరు, ప్రతి సంఘంలో నుండి కొందరు లేవనెత్తబడతారట. ఎవరు వాళ్ళంటే దేవునికి భయపడి, వాక్యానికి భయపడి, దేవుని ఆత్మకు భయపడి జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవించిన వారికి మాత్రమే ఎత్తబడే అవకాశం, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడే అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పరలోక రాజ్యం కోరుకోవాలి. ఆస్తి ఉంది, అందరు నాకు వెళ్ళి చూడండి. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాణం పోయేటప్పుడు ఏది నీ ఎమ్మటి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏది శ్రేష్టమైనది? లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తుల, మన యొక్క ఆత్మన? మన ఆత్మ ముఖ్యమైందా? లోకంలో ఉన్నవి ముఖ్యమైనవా? మన ఆత్మ ముఖ్యమైనదైనప్పుడు మన ఆత్మను ప్రభునందు బలపరుచుకోవాలి. అందరూ నాకెళ్ళి చూడండి. ఎప్పుడైతే నేను దేవుని యందు బలంగా ఉంటానని నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే నేను దేవుని వాక్యానుసారంగా జాగ్రత్తగా జీవిస్తాను అని అనుకుంటావో, నీలో ఏ బలహీనత ఉన్నదో అది వెతుకుతాడట సైతాను. నీలో ఏ బలహీనత ఉన్నది, ఎక్కడ కొడితే నువ్వు పడిపోతావు, ఎక్కడ కొడితే నువ్వు ఆత్మలో వెనకబడిపోతావు, ఎక్కడ డిస్టర్బ్ చేస్తే నీ మనసు చెదిరిపోయి దేవునికి దూరం అయిపోతావు, అక్కడి నుంచి వస్తాడట సైతాన్. అక్కడి నుంచి నీ దగ్గరికి రావాలని ఇష్టపడతాడట సైతాన్. నువ్వు బలమైన ప్రార్థన చేసుకుంటున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రభువునందు బలంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నావు. అయితే నువ్వు ఎక్కడ దొరుకుతావో అక్కడ నిన్ను దొరికించుకోవాలని చూస్తాడట సైతాన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సైతానుకు అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చే బిడ్డలముగా మనం ఉండడానికే ఏర్పరచబడ్డాం. అయితే అందరు చెప్పండి, అయితే గట్టి చెప్పండి, అయితే కొందరు బలహీనులు ఉన్నారట. ఎవరున్నారట? కొందరు సైతాను శోధనను జయించలేక, విశ్వాసములో నిలకడగా ఉండక, దేవుని యందు బలంగా ఉండలేక, దేవుని యందు బలంగా ఉండలేక, నిలకడగా ఉండలేక, ప్రార్థన కరెక్ట్గా చేసుకోలేక, ఉపవాసం ఉండి ప్రార్థనలో బలంగా ఉండలేక వాళ్ళు బలహీనమైపోతారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళ ఈపు మీద 3 సార్లు ఇట్లా చరవండి. ఏం కాదులే చెప్పండి, ఏం కాదులే, ప్రభు ఉన్నాడు. ఇట్లా 3 సార్లు, ఏం కాదులే, ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు? చప్పట్లు కొట్టి యేసే నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు అమ్మా? ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే దుఃఖములు ఉన్నారో, ఎవరైతే కష్టములు ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే విశ్వాసంలో వెనకబడిపోతున్నారో వాళ్లకు వెన్ను తట్టి నువ్వు ఏం చేయాలట? ధైర్యం చెప్పాలట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుతట్టి వెనకబడనీయకుండా నన్ను వెన్ను తట్టి నడిపించుచున్నావు అని పాట చెబుతుంది. హల్లెలూయా. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై
నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. హల్లెలూయా కదా. ఎవరైనా మనల్ని వెనుతట్టితే ఏమనిపిస్తుంది? వెరీ గుడ్, ఇంకా గట్టి కొట్టు, ఈప్ మీద గట్టి కొట్టు. నాకు ఎంతో భయం అయింది రాత్రి, కొద్దిగా మూడు సరస్సులు జరుగు నా ఈప్ మీద. ఎందుకు భయం అయింది? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వెన్ను తట్టితే మనకు ధైర్యం వస్తుందంటే యేసయ్య వెన్ను తట్టుతాడట. హల్లెలూయా. నేనున్నలే, భయపడకు అని ధైర్యం చెప్తాడట. కాబట్టి ఎవరైనా అవిశ్వాసంతో అక్క నేను ఇక చర్చికి రాలేను, ఎందుకంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, కుటుంబ సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, కారణం ఏంటంటే అసలు విశ్వాసం లేదు. హల్లెలూయా. అది గ్రహించక దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోదామని వాళ్ళు చూసినప్పుడు అటువంటి వాళ్ళని నువ్వు చేర్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పాలట. హల్లెలూయా. అటువంటి వాళ్ళని నువ్వు చేర్చుకొని ఏం చేయాలట? ధైర్యం చెప్పాలి. ఏం కాదు, ప్రభు ఉన్నాడు, ఎందుకు భయపడతావు? నీ కొరకు నేను ప్రార్థన చేస్తారా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. లేకపోతే మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించి ఇద్దరం ప్రార్థన చేస్తే నీ సమస్యలు దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, విశ్వాసం విషయమై బలహీనులైన వానిని చేర్చుకొనడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. హల్లెలూయా. డౌట్స్ ఉన్నాయట చాలామందికి. కాబట్టి అవిశ్వాసంతో ఉన్నవారిని చేర్చుకొని వాళ్ళకున్న డౌట్లన్నీ మనం తీర్చొచ్చట. కొందరేమో దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్నాక కొన్ని సంఘాలు ఏమంటారంటే, స్త్రీలు యేసయ్యని నమ్ముకున్నాక శరీరం మీద ఏ ఆభరణాలు వేసుకోవద్దు అని చెప్తారు. అది వాక్యానుసారమైందే. వాస్తవంగా స్త్రీలు అలా సమర్పించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం, వెండి ఇవన్నీ కూడా మనం చచ్చిపోయినప్పుడు మన శరీరం మీదనే ఎప్పటికి ఉంటాయి కాబట్టి అవి సాక్ష్యం చెప్తాయట నువ్వు ఎక్కడెక్కడ తిరిగినవో. ఎందుకంటే నీ చెవిపోగు నీ ఎమ్మటి వస్తుందిగా ఎక్కడ పోయినా, నీ మెడలున్న దండ నీ ఎమ్మటి వస్తుందిగా ఎక్కడ పోయినా. అది సాక్ష్యం చెప్తుందట నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో, ఏమేం చేసావో. అవన్నీ వ్యర్థమైపోతాయట. కాబట్టి దేవుని యొక్క సంఘాల్లో ఏం చెప్తారంటే, దేవునికి సమర్పించుకొని సంపూర్ణ సమర్పణతో ఏ ఆభరణాలు వేసుకోకుండా విశ్వాసి ఉండాలి స్త్రీలు అని చెప్పినప్పుడు కొందరేమో సమర్పించుకుంటారు, కొందరేమో సమర్పించుకోరు. ఇక్కడ బలవంతం ఏమి లేదు. నీ సమర్పణను బట్టి, నీ విశ్వాసమును బట్టి, దేవునికి నువ్వు సమర్పించుకునే విధానాన్ని బట్టి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతిదీ కూడా పాటిస్తే నీకు మేలు, పాటించకపోతే కొన్ని నువ్వు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. హల్లెలూయా. అట్లనే దేవుని నమ్ముకున్న తర్వాత కొన్ని సంఘాల్లో చచ్చిపోయిన వాళ్ళని ముట్టుకోవద్దని కొందరు అంటారు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర అన్నం వండితే తినొద్దంటారు. లేదా మనం యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఉపవాస దినాలు వచ్చినప్పుడు చికెన్ మటన్ తినొద్దంటారు. శ్రమల దినాలు వచ్చినప్పుడు నీసు వాసన కూడా చూడొద్దు. హల్లెలూయా. 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 సమర్పణ నీలో ఉండాలి కానీ ఎవరో బలవంత పెడితే నీకు సమర్పణ రాదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరిని కూడా బలవంత పెట్టను కానీ నా పిల్లల్ని మాత్రమే బలవంత పెడతా. ఏమని బలవంత పెడతానంటే, జాగ్రత్త, నీ ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతారు వాళ్ళ దగ్గర పోకు, నీ ఫ్రెండ్స్ బీర్లు బ్రాండ్ తాగుతారు వాళ్ళ దగ్గర పోకు, సినిమాలు షికారులకు పోతారు వాళ్ళ దగ్గర పోకు, వాళ్ళతో సహవాసం చేయకు. నా పిల్లల్ని నేను చాలా గట్టిగా గద్దించి చెబుతా, లేకపోతే నా ఇంట్లో ఉండొద్దు, నా ఇంటికి రావద్దు. ఏ రోజైతే తప్పు మార్గంలో నువ్వు నడుస్తావో
నా ఇంటి తలుపు నీకు మూసేసి ఉంటుంది, నా ఇంట్లో అడుగు నువ్వు పెట్టొద్దు, డైరెక్ట్ చెప్తా హల్లెలూయా. రావద్దు అని చెప్తా హల్లెలూయా. నా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వారు నా ఇంట్లో ఉండొద్దు హల్లెలూయా. కండిషన్స్ పెడతా, ఎందుకు? నా పిల్లలు కాబట్టి. అట్లనే యవనస్తులను కూడా నా పిల్లలే కాబట్టి యవన బిడ్డలను కూడా జాగ్రత్తగా ఉండండి, అటుపోకు ఇటుపోకు అని ఊకే గద్దిస్తా యవన బిడ్డల్ని. ఎందుకు? జ్ఞానము లేక యవన బిడ్డలు చెడిపోతున్నారు. 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు పిల్లల్ని కాపాడితే వాడు పెద్దగా అయినాక నువ్వు చెప్పినట్టల్లా వింటాడు హల్లెలూయా హల్లెలూయా. 5వ తరగతిలో 6వ తరగతిలోనే చుట్టా బీడీలు సిగరెట్లు బీర్లు బ్రాండ్లు అలవాటు చేస్తే, కళ్ళు తాగుడు అలవాటు చేస్తే పెద్దగా అయినా కూడా అదే పనిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు పిల్లలకు కుమారుడా కుమార్తె తొందరపడి సిగరెట్ను సెలెక్ట్ చేసుకోకు, బీరు బ్రాండ్లను సెలెక్ట్ చేసుకోకు, సినిమాలు షికార్లు సెలెక్ట్ చేసుకోకు, లేదా లవర్ను సెలెక్ట్ చేసుకోకు, నీ జీవిత భాగస్వామిని అప్పుడే సెలెక్ట్ చేసుకోకు. ప్రభు ఏం చెప్తాడో అది విని దేవుని స్వరమును విని దైవ చిత్తానుసారమైన వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలి బిడ్డ. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి 10 మందిలో మనం నవ్వులపాలు కావద్దు. యేసయ్యకు మనం సమర్పించుకున్నాం కాబట్టి దేవునికి ఘనత తెచ్చే కుటుంబంగా మనం ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కొన్ని తినే విషయాలను బట్టి, కొన్ని పాటించే విషయాలను బట్టి, కొన్ని ఆత్మీయ విషయాలను బట్టి కొందరు విశ్వాసములో బలహీనులైపోయారట. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎన్నిసార్లు ప్రయత్నించినా విశ్వాసంలో నేను బలంగా ఉండలేకపోతున్నా, ఎన్నిసార్లు ప్రవర్తించినా, ఎన్నిసార్లు జాగ్రత్తగా ఉన్నా ఆ శోధనలో నేను పడిపోలేకుండా ఉండలేకపోతున్నా. ఆ శోధన నన్ను బాగా పీడిస్తుంది, బలహీనమైపోతున్న రోజుకి. అప్పుడు విశ్వాసములో బలహీనులైన వారిని చేర్చుకోమంటాడు హల్లెలూయా. ఆయనను సంశయములను తీర్చుకొనుటకు వాదములను పెట్టుకొనవద్దు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొందరు కొన్ని బోధలు కొన్ని సంఘాలు దేవుని వాక్యం గురించి వాదిస్తున్నారు. ఈ సిద్ధాంతం బాగా మంచిది కాదు, ఆ సిద్ధాంతం మంచిది కాదు, లేదా హిందువులు పాటించే పద్ధతులు కరెక్ట్ కాదు, ముస్లింలు పాటించే పద్ధతులు కరెక్ట్ కాదు, ఇంకేదో కులం ఇంకేదో మతం పాటించే పద్ధతులు కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ప్రభు ఏం చెప్పాడంటే మతాలను గురించి విమర్శ చేయమని ప్రభు చెప్పలే, ప్రభువు సువార్త చెప్పమన్నాడు హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాడు? నా గురించి చెప్పండి అంతే. మీ బాధ్యత ఏంటి? నా యొక్క సువార్తను మీరు అందరికీ తెలియజేయండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు నిజం చెప్పిండా అబద్ధం చెప్పిండా? ఏం నిజం చెప్పిండంటే, నమ్మి బాప్తిస్మం పొందుతేనేమో పరలోకం, ఒకవేళ నమ్మకపోతే నరకం కాబట్టి శిక్ష అని చెప్పిండు హల్లెలూయా. దాంట్లో కొందరు ఏమంటారంటే, యేసు ప్రభు నమ్ముకుంటేనేమో పరలోకమా, నమ్మి బాప్తిస్మం పొందుతూనేమో రక్షిస్తాడట, నమ్మకపోతే శిక్ష ఎత్తాడా యేసయ్య? లేదు, యేసయ్య ఏ శిక్ష అయ్యాడు, నీ అంతటా నువ్వే నరకానికి వెళ్ళిపోతావు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆత్మ తప్పించుకొని పోయి పరలోకం పోయిందట. అమ్మా, ఒక ఆత్మ ఏం చేసిందట? తప్పించుకొని పోయి ఎక్కడ పోయింది అట ఆత్మ? పరలోకం పోయిందట. ఆడ పరలోకం పోగానే ఆ వెలుగంతా చూసి, ఆ దేవుని మహిమను చూసి
తట్టుకోలేక వెంటనే వచ్చి నరకంలో పడిపోయిందట ఆత్మ. ఎందుకు? దేవుని వెలుగు భూమి మీద ఉన్నప్పుడు నీలో ఉంటేనే ఆ పరలోకం పోయినప్పుడు కూడా అక్కడ తట్టుకోగలుగుతావు. డైరెక్ట్గా నువ్వు పరలోకం పోలేవు. ఇక్కడ దేవుని వెలుగై నువ్వు ఉండాలి. అప్పుడు ఆ వెలుగుమయమైన పరలోకం నీకు దొరుకుతుంది. ఇక్కడ దేవుని వెలుగు లేకుండా నీ హృదయంలో చీకటి ఉంటే నీ ఆత్మ పరలోకం పోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా డౌట్ కలిగి ఉండొద్దు, సందేహాలు కలిగి ఉండొద్దు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏమవుతుందో, ఎందుకు అయిందో, ఎలా అయిందో, ఏం చేస్తావు, ఎట్లా, ఎవరు నిన్ను ఆదుకుంటారు, ఎవరు నీ కష్టాలు తీరుస్తారు, ఎవరు నీ అప్పులని కట్టేస్తారు, ఎవరు నీ వెంట వస్తారు, ఈ ప్రశ్నలన్నీ సైతాను వేస్తాడు. ఎవరు వేస్తాడట ప్రశ్నలు? చెప్పండి. సైతాను ఏమేస్తాడట ప్రశ్నలు? మొత్తం వ్యతిరేకమైన ప్రశ్నలు, వాక్యానికి విరుద్ధమైన ప్రశ్నలు. దేవుడు అంటాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ చేయి విడువను, నీ వెంట వస్తాను, నీలో ఉంటాను, నీ పక్షముగా నేను యుద్ధం చేస్తా, ధైర్యంగా ఉండు, తోడుగా ఉంటా, సహాయం చేస్తా అన్నీ దేవుడు మాట్లాడుతుంటే సైతానుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇట్లా అయింది, దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇట్లా అయింది, దేవుడు నీతో మాట్లాడితే మరి ఎందుకు ఇట్లా అయింది, గొప్ప దేవుని నమ్ముకున్నావు కదా నీకెందుకు ఇట్లా అయింది, మొత్తం ప్రశ్నలు వేస్తాడట సైతాన్. అప్పుడు ఏమనాలి నువ్వు? చీ పో సైతానా, నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నాకెన్ని సమస్యలు వచ్చినా నేను మనసారా నా దేవుణ్ణి నమ్ముకుంటా. హల్లెలూయా. నాకెంత కష్టం వచ్చినా, నేనెంత ఇబ్బందిలో ఉన్నా దేవుని మీదనే నేను ఆధారపడతా. హల్లెలూయా. ఎప్పుడైతే అలా అనుకుంటావో నిజంగానే దేవదూతలు వచ్చి నీకు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని తినే విషయాలను గురించి, కొన్ని తినకూడని విషయాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడాలి. కాకరకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం? అమ్మ, కాకరకాయ కూర, వావ్, నిల్ బ్యాలెన్స్. కాకరకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం? కాకరకాయ కూర అందరు నాకెళ్ళి చూడండి. ఏదైతే మన నోటికి రుచికరంగా ఉంటుందో అది మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. ఏదైతే రుచికరమైనది కాదో అవి కొన్ని మనకు మేలు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మాట్లాడుకుందాం, అబద్ధం చెప్పకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పప్పు అంటే ఎంతమందికి ఇష్టం? పప్పు అంటే ఎంతమందికి ఇష్టం? ఓకే. చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం? చికెన్ ఎత్తండి. అయ్యో, నవ్వుతారు ఎందుకు? అడిగిన మాటకు జవాబు చెప్పడం కష్టమా మీకు? ఉన్నమాట చెప్పండి. హల్లెలూయా. చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం? మటన్ అంటే ఎంతమందికి ఇష్టం? చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? హల్లెలూయా. వావ్, అందరూ నవ్వుతారు అంటే అందరూ నీసిముచ్చోలే. హల్లెలూయా. దేవుడు కూడా ఏమనట్లే. దేవుడు కూడా ఏమంటాడంటే, నీ నోటికి ఏదైతే రుచికరం అనిపిస్తుందో, నీకేది ఇష్టం అనిపిస్తుందో అది నువ్వు తినొచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చెప్పాడు, రక్తం మాత్రమే మీరు తినకూడదు. రక్తంలో ప్రాణం ఉన్నది కాబట్టి రక్తం దయ్యాలు కోరుకుంటాయి, దయ్యాలు తింటాయి. హల్లెలూయా. చాలామంది ఏటను కోయగానే బేసి నిండా పడతారు.
ఎందుకు? వాళ్ళ మీద దయ్యాలుండి అవి కోసుకొని తింటారు, సోలాయి వండుకొని తింటారు. ఎందుకు? దయ్యాలకు రక్తం టేస్ట్ అంటే ఇష్టం. మనకు రక్తం ఇష్టమా? హల్లెలూయా. దేవుడు రక్తంలో ప్రాణం ఉన్నది కనుక దాన్ని మీరు కింద పారబోయాలి, కానీ అది పట్టుకొని తినొద్దు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరేమో కొన్ని ఇష్టపడతారు, కొందరేమో కొన్ని ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఎంతమందికి కుక్క కూర అంటే ఇష్టం? ఉత్తర ప్రాంతంలో కుక్క కూర అంటే మనకు చికెన్ ఎట్లనో వాళ్ళకు అట్లా. నాగాల్యాండ్, సిక్కిం, మణిపూర్, ఉత్తర ప్రాంతంలో వాళ్ళకు ఇక్కడ చికెన్ ఎట్లనో అక్కడ వాళ్ళకు కుక్క మాంసం అట్లా ఇష్టం. మార్కెట్లో అమ్ముతారు, అంగడిలో అమ్ముతారు. అట్లనే కప్పలు అమ్ముతారు. చైనాలో, జపాన్లో పురుగులు అమ్ముతారు, తేళ్ళు అమ్ముతారు, పాములు అమ్ముతారు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం 2వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. అమ్మ నాకెళ్ళి చూడండి అందరూ. ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు. హల్లెలూయా. కెన్యా దేశం నుండి ఒక ఆయన వాక్యం చెప్పడానికి ఖమ్మంకి వచ్చాడు. నేను ఆయనకు ట్రాన్స్లేట్ చేయడానికి, తర్జుమా చేయడానికి వెళ్ళాను. అప్పుడు మేము అక్కడ ఒకటే అందరం కలిసి ఉన్నప్పుడు నేను అడిగాను ఆయనని, ఆ కెన్యా దేశం నుండి వచ్చిన ఆ దైవ సేవకుని నేను అడిగాను. ఏమని అడిగానంటే, బ్రదర్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం అని అడిగాను. హల్లెలూయా. మీకు ఏ మాంసం ఇష్టం? చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, ఇంకా ఏమి ఇష్టం అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఫర్ మీ మీట్ ఈజ్ మీట్. నాకు ముందు తీసుకొచ్చి ఏ మాంసం పెట్టినా మాంసం అంటే మాంసమే. అది నువ్వు కుక్క మాంసం పెడతావో, ఎలక మాంసం పెడతావో, ఉడుగు మాంసం పెడతావో, మరి చికెన్ పెడతావో, నువ్వు ఏదైనా పెట్టు, మాంసం అంటే మాంసమే. అది ఏ మాంసం అయితే నాకేంది, రుచికరంగా ఉంటే తింటా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా అదే చెప్పుచున్నాడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, భూమి మీద ఉన్న సమస్తాన్ని మనిషి కొరకే దేవుడు సృష్టించాడు. భూమి మీద ఉన్న కూరగాయల మొక్కలను, ఆకుకూరల మొక్కలను, జంతువులను, పక్షులను, జలచరాలను అన్నిటినీ కూడా మనుషుల కొరకే దేవుడు సృజించాడు. కొందరేమో ఇది నాకు అవసరం లేదు, నేను తిననని తినట్లేదు. హల్లెలూయా. భారతదేశంలో కొన్ని కులస్తులు నీసు తినరు. మేము ఈ కులం కాబట్టి మేము నీసు ముట్టం తెలుసా? మేము నీసు ముట్టం. నీసు ముట్టం అన్న కులం, మతం వాళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తారంటే సీక్రెట్గా తింటారు. హల్లెలూయా. ఎందుకు? డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చెప్తాడు, తిను, ఏం కాదు, మటన్ తిను, చికెన్ తిను, అన్ని తినాలి, లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు కులం అడ్డం వస్తుంది. కులం అడ్డం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? సీక్రెట్గా తినాలి, ఎవరికి తెలవకుండా తెప్పించుకొని సీక్రెట్గా తినాలి. ఎందుకు? డాక్టర్ చెప్పిండు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైనా సరే నీకు ఒకవేళ నచ్చినదైతే, నీ ఇంటికి, నీ నోటికి, నీ ఒంటికి ఆరోగ్యకరమైనదైతే అది నువ్వు తినవచ్చు అంటాడు. హల్లెలూయా. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. హల్లెలూయా. చికెన్, మటన్ మానేసినా నేను తినట్లేదు అన్నోళ్ళు చేయొద్దండి. చికెన్, మటన్ నేను మానేసిన, తినట్లే, ఒక్క ముచ్చు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందని చికెన్, మటన్ మానేయాలా? చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన చికెన్, మటన్ మానేస్తావా? దేవుడు అంటాడు,
ఏం మానే అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఇంకేమంటాడంటే, కూరగాయల భోజనంలో చేసేటోని ఏమంటాడంటే బలహీనుడై. అదేంటబ్బా? హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమన్నాడంటే యెహోవా దేవుడు నాన్ వెజ్ అట. యెహోవా దేవుడు ఎవరట? మొత్తం నాన్ వెజ్ అనట. ఎందుకు? పురాతన కాలంలో దేవునికి అన్నీ కూడా బలులు అర్పించేవాళ్ళు. హల్లెలూయా. ఏం బలులు అర్పించేవాళ్ళు? క్రొవ్విన దూడలను, కోడెలను, మేకలను, గొర్రెలను, పావురములను, పక్షులను. కాబట్టి దేవుడే నాన్ వెజ్, మనం తింటే అనేటోళ్ళు కొందరు. హల్లెలూయా. ఇంకొందరు ఏమంటున్నారంటే దేవుని భక్తి చేసేటోళ్ళు మనం తినకూడదు, మనం ఏది పడితే అది తినకూడదు. శుక్రవారం నేను తినను, నీసు ముట్టను. శనివారం నేను నీసు ముట్టను. సోమవారం నేను తినను. అట్లా కూడా కొందరు ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడాలి. హల్లెలూయా. తినువాడు తినని వాళ్ళను చూసి హేళన చేయొద్దట. నువ్వు తినలేవురా, నువ్వు తినలేవురా అని హేళన చేయొద్దట. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. తిననివాడు ఏంది? నువ్వు దేవుని బిడ్డమేమో ఉపవాస దినాలప్పుడు చికెన్ మటన్ తింటావా? దేవుని బిడ్డమేమో అదెందుకు తింటాను, ఇదెందుకు తింటాను? ఎవరిని అనడానికి వీల్లేదట. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నీకు నచ్చింది నువ్వు తినొచ్చు. హల్లెలూయా. నీకు నచ్చింది తినొచ్చు అంటే గడ్డి తింటావా మనం? అమ్మ, గడ్డి తింటావా మనం? గడ్డి ఎవరు తింటారు? పశువులు తింటాయి. హల్లెలూయా. ఆ గడ్డి తిన్న పశువులే మనం తినేది. హల్లెలూయా. అంతేనా కాదా? ఆ గడ్డి తినే పశువులనే మళ్ళీ మనం ఏం చేస్తాం? కోసుకొని తింటాం. హల్లెలూయా. కొందరికి కూరగాయల భోజనం అంటేనే ఇష్టం అట. కొందరికి కేవలం ముక్క ఉంటేనే ముద్ద దిగదట. హల్లెలూయా. ముక్క లేకపోతే ముద్ద దిగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం ఫంక్షన్ ఇది? ఆ ముక్కలు వేసేటోడు వేయట్లేదు, వాడు అసలు రావట్లేదు, ముక్క వేయట్లేదు. నాకు ఇదేం ఫంక్షన్? ఎవడరా ఈ పెళ్లి చేసేది? ఆ పెళ్లి చేసిన రమ్మను, చాతగాను ఎందుకు పెట్టినావు రా పెళ్లి? పేరుకు చికెన్ మటన్ అని పెట్టినావు, ఏదిరా ఒక్క ముక్క లేదు నాకు. ఎక్కడ కోపం వస్తుంది మనుషులకి? బువ్వకాన్నే కోపం వస్తుందట. హల్లెలూయా. కొట్లాట ఎక్కడా అమ్మా? కొట్లాట ఎక్కడా? అందుకే మన సంఘంలో ఆదివారం నాడు భోజనాలు పెట్టను. దేవుడు పెట్టమంటే పెడతారు. హల్లెలూయా. ఎందుకు? అందరు విశ్వాసులే. చెప్పండి, అందరు విశ్వాసులే. చెప్పండి, అందరు విశ్వాసులే. అన్నం లైన్లో నిలబడితే అక్కడ అసలు ముచ్చట బయటపడుతుంది. ప్లేట్లు ఇసురేసుకోనుడు, మనుషులను గుంజి పారేసుడు, బలం ఉన్నోడు ఉరికిపోయి బేషంతో దాంట్లో ముంచి ఎత్తుకొని ఉరుకుడు. ఎట్లా జరుగుతాయి ఇవి? తిండిపోతులు చేసే పనులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పెద్ద మీటింగ్ పోతే అందరు ఎగబడతా అంటే నేను ఉత్తగానే ఆడ కూర్చుంటా. లైన్లో అస్సలే నిలబడను. నేను ఉత్తగానే ఆడ కూర్చుంటా. ఎవరో ప్లేట్లో వేసుకొని వచ్చి నాకు ఇచ్చిపోతారు. హల్లెలూయా. ఎందుకు తిండికి అంత ఆరాటం? బువ్వకి అంత ఆరాటం ఎందుకు? ఏమి కొట్లాట? అంతసేపు బాగానే ప్రార్థన చేస్తారు, అంతసేపు పాటలు బాగానే పాడతారు. ఇక భోజనం కాడ రాగానే నోరులన్నీ బయటపడతాయి. హల్లెలూయా. కొంచెం ఓపిక పట్టాలా. ఏం పట్టాలమ్మా? పక్కన వాళ్ళతో చెప్పండి, కొంచెం ఓపిక పట్టు. హల్లెలూయా. ఏం పట్టాలటమ్మా?
బువ్వకు అంత ఆరాటం ఏంటి? తిండికి అంత ఒక పూట తినకపోతే చచ్చిపోతామా అమ్మా? ఒక పూట తినకపోతే మనం చచ్చిపోతామా? చచ్చిపోం, బతికే ఉంటాం, పానం పోదు. హల్లెలూయా. దేవుడు అంటాడు, కొందరు తినొచ్చు అన్న వాటిని తిననీయండి, మీరేమనకండి. కొందరు తినకూడదు అన్న వాటిని నువ్వు చూసి నువ్వు ఇది తినలేదురా, నువ్వు అది తినలేవురా, నీ వల్ల కాదురా అని వాడిని హేళన చేయొద్దు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటయేనను పడి ఉండుటయేనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. హల్లెలూయా. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచిది దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. హల్లెలూయా. మన సంఘంలో మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? అన్ని రోజులు మంచియే. కొన్ని సంఘాల్లో అట్లా నమ్మరు. అమ్మా అయ్యగారే చెప్తాడు, మంచి రోజు చూసి చెప్తాగమ్మా. అయ్యగారే అంటాడు, ఏమంటాడు? మంచి రోజు చూసి చెప్తా. అప్పుడు వీళ్ళు ఏమంటారు? ఎక్కడికైనా పోయినప్పుడు ఏమంటారు? మా అయ్యగారు అట్లా చెప్పలే, మాకు కూడా ఉంటాయి తప్పులు. అమ్మ మీరు క్రైస్తవులేనా? దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే దేవుణ్ణి నమ్ముకున్నాం. మరి ఏ రోజు అంటే అబ్బో మాకు మంగళవారం మంచిది కాదు, మాకు శనివారం. ఎవరు చెప్పారు? మా అయ్యగారు చెప్పిండు. దేవుని వాక్యంలో అన్ని రోజులు మంచియే అంటాడు. కొందరేమో ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు. ఇంకా దేవుని నమ్ముకున్న కూడా కొందరు వాస్తుని నమ్ముతారు, రోజులను నమ్ముతారు, ముహూర్తాలను నమ్ముతారు, మనుషుల మాటలు నమ్ముతున్నారు. దేవుని పరిశుద్ధాత్మ అట్లా చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. హల్లెలూయా. దినమును లక్ష్య పెట్టువాడు, అమ్మో ఇవాళ నేను శుక్రవారం, ఇవాళ ఉపవాసం. దినాన్ని లక్ష్య పెడతారు వాళ్ళు. ఎందుకు? అమ్మో ఈరోజు యేసయ్య సిలువలో మరణించిన దినం కాబట్టి ఈరోజు నేను ఉపవాసం ఉంటా. మరికొందరేంటి, ఉపవాసం ఉండడం నా వల్ల కాదు, శుక్రవారం అయినా ఏ వారమైనా తింటనే ఉంటా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? ఉపవాసం ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిది. మన శరీరంలో ఉన్న ఫ్యాట్, కొవ్వు అనేది కరిగిపోద్ది. అప్పుడు గుండె జబ్బులు రావు, అప్పుడు రోగాలు రావు. ఉపవాసం న్యాచురల్ ట్రీట్మెంట్. ప్రకృతి సంబంధమైన వైద్యులు బయలుదేరారు. ఇప్పుడు వాళ్ళు ప్రకృతి సంబంధంగానే ఏ రోగం వచ్చినా దానికి మందు చెప్తారు, మందులు వాడరు. అట్లనే థాయిలాండ్లో నాట నేను విన్నాను, ఆడికి పోయినాక చూద్దాం ఎట్టుంటుందో. థాయిలాండ్ అనే ప్రాంతంలో మెడికల్ షాపులు ఉండవట. మెడికల్ షాపులు ఎందుకు ఉండవంటే అక్కడ వాళ్ళు మందులనే భోజనముగా తింటారట. అంటే మనలాంటి గోళీలు కాదు, ఆకుకూరలు, కూరగాయలు, ఏ దుంపలు ఏ ఆరోగ్యానికి ఉపయోగపడతాయో అటువంటి మందు సంబంధమైన వాటినే ఆహారంగా తింటారట. ఇక మందు వాడే అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి పోయేది లేదు, మెడికల్ షాప్ దగ్గరికి పోయేది లేదు. హల్లెలూయా. ఎక్కడో సిటీలో ఉంటాయట దూరంగా, కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ జాగ్రత్తగా మంచి తిండి తింటారట. కొన్ని మందు సంబంధమైన వాటినే ఆహారంగా తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా. ఈ రోజుల్లో, పురాతన రోజుల్లో మన భారతదేశంలో మనం అన్నం ఎంత తిన్నా ఏం కాకపోయేది. ఇప్పుడు అన్నం తింటుంటే ఏమవుతుందంటే మనుషులకు ఉత్తగానే 35-40 సంవత్సరాలు రాగానే బీపీలు, షుగర్లు, అన్ని రోగాలు కూడుకుంటున్నాయి. ఎందుకంటే అన్నం తొందరగా శరీరంలో అరిగిపోయి
అది ఎనర్జీగా మారుతుంది. దాంట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన షుగర్ లెవెల్స్ని బాగా పెంచి తొందరగా ఎనర్జీ ఇస్తుంది, కానీ అది తొందరగా శరీరాన్ని బలహీనపరుస్తుంది. దానికంటే జొన్న రొట్టె, గోధుమ రొట్టె, రాగులు, కొర్రలు అటువంటి ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి అయితే అవి మనం ఇష్టపడము, అవి మనం తినము. ప్రపంచంలో చాలా దేశాలు ఒక స్పూను మాత్రమే రైస్ తింటారు రోజుకి. అమ్మ, మనం ఎన్ని స్పూన్లు తింటాం రోజుకి? దగ్గర 200-300 స్పూన్లు తింటాం 3 పూటలు. వాళ్ళు ఎట్ట తింటారట? తినే ఆహారంలో అన్ని పదార్థాలు ఉంటాయి, దాంట్లో ఒక స్పూను రైస్ కూడా ఉంటుంది. హల్లెలూయా. అందుకు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మందుల తిండి రోజుల్లో కష్టపడి పనిచేసే వాళ్ళు, ఎండకు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతైనా తినొచ్చు. ఎండకు కష్టపడి పని చేయలేని వారు మితముగా తినడం మంచిది. హల్లెలూయా. తక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది. కష్టపడి పని చేసే వాళ్ళు పర్వాలేదు, కానీ కష్టపడి పని చేయని వాళ్ళు ప్రతిరోజు పని కట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి. ఖచ్చితం, అంతే. ఇక డాక్టర్ దగ్గర పోయినా కూడా అదే చెప్తాడు, రోజు ఎక్సర్సైజ్ చేయి, వాకింగ్ చేయి. ఇంత బరువు ఉన్నవేంది నువ్వు? ఊకే తింటున్నావా? బాగా తింటావా? డాక్టర్లు అడిగే ప్రశ్నలు ఇయే. ఎందుకు ఇంత బరువు పెరిగినావు? ఏం పని లేదు. ఒంటిని కష్టపెడితేనే ఆరోగ్యంగా ఉంటాం. అమ్మ, వినబడుతుంది నేను చెప్పేది? ఒంటిని ఏం చేయాలి? కొందరు సుఖంగా ఎప్పటికీ ఏసీలో చెమట కూడా కారనీయకుండా జాగ్రత్తగా ఉంటే వాళ్ళకు గుండె జబ్బు ఖాయం. వాళ్ళకి ఏం జబ్బు ఖాయం? గుండె. ఎందుకు? నరాలలో ఏమవుతుంది? కొవ్వు బ్లాక్ అయిపోద్ది. చిన్న వయసులో గుండె జబ్బులు ఎందుకు వస్తాయంటే ఏం పనిపాటు లేకపోతే కొవ్వు అంత పేరుకుంటుంది. హల్లెలూయా. నీ రక్తం చిక్కబడొద్దు. నీ రక్తం చిక్కబడ్డదంటే బీపీలు, షుగర్లు అన్నీ వస్తాయి. నీ రక్తం పల్చగా ఉండి నీ శరీరం అంతా అన్ని నరాలలో సన్నటి నరాలు. ఈ కళ్ళు ఉన్నాయా? అందరు నాకెళ్ళి చూడండి, కళ్ళు ఉన్నాయా? ఈ కళ్ళలో మన వెంట్రుకలంత సన్నగా నరాలు ఉంటాయి. నువ్వు ఇంతలా ముక్కలు 24 గంటలు తింటే ఆ ముక్కలు అటు పోతాయా? లోపలికి పోతుందా? ఆ రక్తం అక్కడికి పోద్దా? అంత కొవ్వు పట్టిన రక్తం, బాగా కొవ్విన రక్తం పోతుందా ఇక్కడికి, కళ్ళకి? అందుకనే తొందరగా కంటి చూపు పోతుంది, తొందరగా సోడా బుడ్డి అద్దాలు వస్తాయి. ఎందుకు? తిండి ఎక్కువ అయితే రక్తం బాగా చిక్కబడి శరీరం ప్రవహించక బీపీ, షుగర్, అనారోగ్యం అన్నీ వస్తాయి. దేవుడు అంటాడు, తినాలనుకున్న వాడివి మితముగా తినొచ్చు, తినకూడదు అనుకున్న వాడిని మీరు ఏమనొద్దు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. హల్లెలూయా. ఏం పెట్టుకోవాలమ్మా? చెప్పండి, ఏం పెట్టుకోవాలి? గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. అమ్మా, వచ్చేటప్పుడు వచ్చేవారం అందరూ తలా ఒక కత్తి తెచ్చుకుంటారా? అర్థం ఏంటి? కొంచెం తిండి ఈ గొంతుల నుండి లోపడి పోకుండా కత్తి పట్టినట్టు కొద్దిగా ఆపు, కొంచెం తిండి ఆపు. హల్లెలూయా. తిండిపోతులు, త్రాగుబోతులు, సోమరిపోతులు, నిద్రపోతులు దరిద్రులైపోతారని సామెతల గ్రంథంలో రాయబడింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, త్రాగుబోతులు. హల్లెలూయా. యేసయ్యని నమ్మకం ముందుకు నేను తాగేది అన్నోళ్ళు చేతండి, ఆడోళ్ళైనా మొగలు ఏం కాదు, నేనేం కొట్టను తిట్టను. యేసయ్యని నమ్మకం ముందుకు నేను తాగేది అన్నోళ్ళు చేతండి. వా, వెరీ గుడ్. ఆడోళ్ళు ఎత్తరా ఎవరైనా? కళ్ళు తాగేది నేను కళ్ళు తాగేదన్నారు. ఓకే, వెరీ గుడ్, మంచోళ్ళు మీరు, ఏం పర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని తాగుబోతులు అని ఎవరు అనరు. అప్పుడు పోయింది, ఆ రోజులు పోయినాయి. హల్లెలూయా. అది పోయింది, తాగుబోతు దయ్యం పారిపోయింది. హల్లెలూయా. డాక్టర్ల దగ్గరికి పోతే డాక్టర్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, తాగుతావా, సిగరెట్ తాగుతావా, ఈ రెండే అడుగుతాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు తాగి ఈ సిగరెట్ తాగితే మాత్రం నీవు చచ్చిపోతావు. హల్లెలూయా. సిగరెట్ తాగేటోళ్ళకి
డ్రింకర్స్కి పిల్లలు పుట్టరు. ఈ సత్యం మీకు తెలుసా? సిగరెట్ తాగేటోళ్ళకైనా సారాను విస్కీ సారా బీర్లు బ్రాండ్ తాగేటోళ్ళకైనా ఏం పిల్లలు పుట్టరట. ఎందుకు? అవి విష పదార్థాలు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఏదైతే చేయొద్దని చెబుతున్నామో అదే చేస్తారట. హల్లెలూయా. దాన్నే పాపం అంటారు. హల్లెలూయా. చెయ్యొద్దన్న పని చేస్తే ఏంది అది? చెప్పండి, చెప్పండి, అదేంటిది? పాపం. మీకు వినడానికి ఓపిక లేనట్టుంది, నాకు చెప్పడానికి ఓపిక ఉన్నది. హల్లెలూయా. అమ్మా, నాకు వినడానికి ఓపిక లేదు అన్నోళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. నేను కింద కూర్చోలేనా అన్నోళ్ళు చేయొద్దండి. ఉన్నారా? కింద కూర్చోకపోతే కుర్చీలో కూర్చో, ఏం కాదు. నేను ఏమన్నాను? కుర్చీలో కూర్చో, ఏం కాదు. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చో, ఏం పర్వాలేదు. నేనేం కొట్టను, తిట్టను. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు మీరు చైర్లో కూర్చోండి, నేనేమన్నాను. హల్లెలూయా. కానీ జీవితాంతం కూడా చచ్చిపోయేంత వరకు బాస్పెట్లు వేసుకొని కూర్చొని అన్నం తినేంత స్థితిలో నువ్వు ఉండాలట. హల్లెలూయా. కింద కూర్చొని ఇట్లా సకలం ముక్కలం పెట్టుకొని ఇట్లా వంగి అన్నం తినే పరిస్థితిలో ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం డైనింగ్ టేబుల్ వచ్చినాయి. అప్పుడు మా చిన్నతనంలో ప్లాస్టిక్ కుర్చీలు లేవు తెలుసా? ప్లాస్టిక్ కుర్చీ లేవు. మా ఇంట్లో ఒకటే కుర్చీ ఉండేది, బల్ల ఉండేది. ఈ ప్లాస్టిక్ కుర్చీలు బాగా వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ మందిరంలో చూసినా అన్ని కుర్చీలే కనబడుతున్నాయి. హల్లెలూయా. కుర్చీలు వేస్తే పర్వాలేదు, మంచిదే. అందరు కుర్చీలో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోవచ్చండి. కానీ నన్ను అడిగితే కింద కూర్చోవడమే మేలుకరం. హల్లెలూయా. కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటే చాలు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఏమంటాడంటే, మీరు తినకూడని వస్తువులు ఎవరైనా తింటే వాళ్ళని మీరు ఏమనొద్దు. ఎవరైనా తింటుంటే ఎందుకు తింటానో అనొద్దు. తినేవాన్ని తినని వాణ్ణి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచి దినమని ఎంచుతున్నాడు, మరి ఒకడు ప్రతిదినమును సమానంగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినములను లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. హల్లెలూయా. ప్రభు కోసం నేను బతుకుతాన్నోళ్ళు చేయొద్దండి. ఓకే, దించండి. ప్రభు కోసం నేను చావైనా చచ్చిపోతాన్నోళ్ళు చేయొద్దండి. అబద్ధం. ఇప్పుడే కత్తి తెచ్చి మొత్తం పొడి చేస్తా. మరి దెబ్బకి అయ్యగారికి పిచ్చి లేచిందా అని లేచి ఉరుకుతూనే ఉంటావు. నువ్వు దొరుకుతావా నాకు? హల్లెలూయా. దొరుకుతావా? ఇంతగా అట్లా చేయెత్తుతాం మనం. కానీ నీ హృదయంలో గట్టి తీర్మానం చేసుకోవాలి. ఏమని? బ్రతికినా చచ్చిపోయినా యేసయ్య కొరకే. హల్లెలూయా. బ్రతికితే ప్రభు కొరకే, చచ్చిపోతే పోతే పోని, పానం పోతే ఏమవుతుంది? చచ్చిపోతే యేసయ్య కాడికి పోతాం. పౌలు భక్తుడు భూమి మీద మనుషులు పెట్టే చికాకులన్నిటికీ బాగా విసిగిపోయిండట. పౌలు భక్తుడు బాగా విసిగిపోయిండు. పౌలు భక్తుడు దేవుని పని ప్రభు పని చేసినందుకు భూమి మీద బాగా సుఖం అనుభవించిండు అనుకుంటారా? లేదు లేదు. పౌలు భక్తుడు బాగా శ్రమలు అనుభవించిండు. అందుకే ఏమంటాడంటే, బ్రతుకుట నాకు క్రీస్తే, చచ్చిపోతే నాకు లాభం, చిక్కులన్నీ పోతాయి నాకు అంటాడు. హల్లెలూయా. టైం రాకముందుకే మనం చచ్చిపోం. నీ అంతటా నువ్వే ప్రాణం తీసుకోవద్దు, నువ్వు నరకానికి పోతావు. నీవే ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి పోతావు? పరలోకం పోవు, నరకానికి పోతావు. టైం రాకముందుకే నీ ప్రాణం పోదు. హల్లెలూయా.
పక్కన వాళ్ళతో చెప్పండి, భయపడకు, నువ్వేం సావు కానీ భయపడకు. చెప్పండి, ఏం కాదు, నీ పానం ఏం పోదులే. హల్లెలూయా. అంత ఈజీగా మన పానం పోద్దా? అందుకోసమే బతికిచ్చిండా? ఉత్తగానే పానం పోవడానికి బతికిచ్చిండా? లేదు, నీ సమయం రాకముందే నువ్వు పోవట. కాబట్టి నీకు బతుకు మీద విరక్తి రావద్దు ఎప్పుడు కూడా. హల్లెలూయా. బతికినంత కాలం ప్రభు కొరకే బతకాలి. చచ్చిపోయినా పోతే పోయింది, నా యేసయ్య కొరకు నేను చచ్చినా పర్వాలేదు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు బుద్ధిహీనులు, అజ్ఞానులు చెప్పుడు మాటలేని యేసయ్యను వదిలేసి వెనకకు పోయిరు. ఆ పోయిన వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళకు పరలోకం లేదు. హల్లెలూయా. నమ్మకమైన వారు మరణానికి భయపడరట. హల్లెలూయా. నమ్మకమైన వారు దేనికి భయపడరు? మరణానికి భయపడరు. చచ్చినా పర్వాలేదు, నేను మాత్రం యేసయ్య బిడ్డనే. హల్లెలూయా. చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. హల్లెలూయా. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పజెప్పవలెను. హల్లెలూయా. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? చెప్పండి, ఎవరికి లెక్క అప్పచెప్పాలి? నీ లెక్కలన్నీ అప్పచెప్పేది ఎవరికట? అయ్యగారు చూస్తాడా లేదా, అమ్మగారు చూస్తుందా లేదా, లేకపోతే దేవుడు చూస్తాడా లేదా, లేకపోతే మా వాళ్ళు చూస్తా, ఇవన్నీ కాదు. ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని ఎవరు కనిపెడతారట? చెప్పండి, ఎవరు కనిపెడతారు? దేవుడు కనిపెడతారు. కాబట్టి నువ్వు దేవునికి భయపడి పాపం చేయొద్దు. దేవునికి భయపడి వాక్యానికి వ్యతిరేకమైన పనులు నీలో జరగకూడదు. హల్లెలూయా. నువ్వు ఏమి తిన్నా ఏమి తినకపోయినా, మార్కు సువార్తలు అంటాడు, బయట నుంచి లోపలికి పోయేటివి ఏవి కూడా మనిషిని అపవిత్రపరచవట, లోపల నుండి బయటికి వచ్చేటి మనిషిని అపవిత్రపరుస్తాయట. బయట నుంచి లోపలికి పోయేటి ఏంటి అమ్మా? నీళ్ళు తాగుతాం, చికెన్ తింటాం, ఆలుగడ్డ తింటాం, కాకరకాయ తింటాం, కోడిగుడ్డు తింటాం, పాలు తాగుతాం, అన్నీ తింటాం. డిస్కవరీ ఛానల్లో ఒక ఆయన వస్తాడు, బేర్ గ్రిల్స్ అని, పురుగులను తింటాడు, పాములను తింటాడు, క్రోకడైల్ తింటాడు, అన్నీ తింటాడు. వాడు మంచిగా ఉంటాడు, ఆరోగ్యంగా, ఏముండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏం తింటున్నావు, నువ్వు తిన్న దానిని బట్టి నీకు అపవిత్రత రాదు. కానీ నీ మనసులో మంచి ఆలోచనలు లేకపోతే దాని వలన నీకు అపవిత్రత వస్తుంది అంటాండు. హల్లెలూయా. నీ మనసులో దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి ఉన్నట్లయితే అది నిన్ను అపవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రభు మాటకు లోబడి, ఆయన మాటకు, ఆయన తీర్పుకు లోబడి, ఆయన పాదముల చెంత మనం మోకరించి ప్రతి విషయంలో దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఎవరితోని కొట్లాడొద్దు, ఎవరితోని వాదన పెట్టొద్దు, ఇది తినొచ్చు అది తినొచ్చు అని వాదించొద్దు, ఎవరిని కూడా తక్కువ చూపు చూడొద్దు, ఇంకా బలహీనమైన వారిని నువ్వే బలపరచాలి అంటాడు. హల్లెలూయా. వెనకబడిపోయే వారిని నువ్వేం చేయాలి? పోయి అట్టనే పోని, నేనైతే యేసయ్య బిడ్డనే అనొద్దట. వాళ్ళని కూడా ధైర్యం చెప్పి నువ్వు పట్టుకురావాలి. హల్లెలూయా. ప్రతి నాలుక ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకునే రోజు రాబోతుందట. ప్రతి మోకాలు నువ్వే నిజమైన దేవుడు అయ్యా అని ఆయన పాదముల చెంత మోకరించే రోజు రానై ఉన్నదట. హల్లెలూయా. కాబట్టి మనం
అనవసరమైన డౌట్లు పెట్టుకొని అవిశ్వాసముతో బ్రతకకుండా విశ్వాసముతో ప్రభు కొరకు జీవించాలి. అటువంటి కృప ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. అందరూ మోకరించండి. ప్రభువా, ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో నేను పెరిగిన విధానం నుండి, నేను చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నానో, ఏమి తిన్నానో, ఎలా నడిచానో అవన్నీ కూడా నువ్వు పక్కకు తీసి పెట్టేసి నీ సత్య మార్గంలో నన్ను నడవమంటున్నావు. తినేవారు తినడం వల్ల తప్పు లేదు, తిననివాడు దేవుని కొరకు నిష్టగా ఉంటే తప్పు లేదు. ఎవరు తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎవరి సమర్పణ వారిది, ఎవరి తగ్గింపు వారిది. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి నీ హృదయంలో ఉండకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి నీ మనస్సులో జరగకూడదు. నువ్వు తినే దానిని బట్టి అపవిత్రత రాదు, నువ్వు మాట్లాడే మాటను బట్టి అపవిత్రత వస్తుంది, నువ్వు తలంచే చెడ్డ తలపులను బట్టి అపవిత్రత వస్తుంది. కాబట్టి నువ్వు ఏమి తలస్తున్నావో, ఏం మాట్లాడుచున్నావో, నీ హృదయంలో ఏదైనా పాపం ఉన్నదో నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ప్రభు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకో. ఆయన వాక్యం నీతో మాట్లాడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎవరికి కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు, ఎవరిని కూడా తక్కువ చూడడానికి వీల్లేదు. విశ్వాసమందు మనం బలంగా ఉన్నప్పుడు విశ్వాసమందు వెనకబడిపోయే వారికి ధైర్యం చెప్పాలి, వాళ్ళను చేర్చుకోవాలి. నువ్వు తినని వస్తువులు వేరే వాళ్ళు తిన్నప్పుడు నువ్వు ఏం బాధపడ అవసరం లేదు. తినువాడు దేవుని మహిమపరచుటకే తినుచున్నాడు, తిననివాడు దేవుని గణపరచుటకే తినకుండా ఉంటున్నాడు. ఎవరి చిత్తానికి వారిని దేవుడు వదిలిపెట్టి ఆయన వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలు మాత్రమే పాటించమని చెప్తున్నాడు. బయట నుండి నువ్వు తినే దేని వలన అపవిత్రత రాదు. నీ హృదయంలో నుండి బయటికి వచ్చే ప్రతి చెడు వలన నీకు అపవిత్రత వస్తుంది. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇష్టంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను మేము తెలుసుకుంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును, నీ వాక్యానుసారంగా విశ్వాసములో బలహీనులైన వారిని బలపరిచే భాగ్యం మాకు దయచేయండి. ఆత్మలో వెనకబడిన వారిని ధైర్యపరచుటకు కృప చూపించండి. ప్రభువా, మేము అనవసరమైన లోక పద్ధతులను బట్టి అనుమానం కలిగి ఉండకుండునట్లుగా మేము ఏమి తినే వస్తువులు తిన్నా కూడా ఏ రోజు మంచిది ఏ రోజు మంచిది కాదని ఆలోచించినా, ఏ పని చేసినా అనవసరమైన సందేహాలు, డౌట్లు పెట్టుకోవద్దు అంటున్నావు. మీరు ఏది చేసినను దేవుని నామానికి మహిమకరంగానే చేస్తున్నారు కనుక దేవుని వాక్యానుసారంగా జీవిస్తే చాలని నీ మాట చెప్పుచున్నది కనుక ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించినాను ప్రతిదీ నీ వాక్యానుసారంగా ఉండే భాగ్యం మాకు దయచేయండి. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అదే రీతిగా యూట్యూబ్లో నీ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలకు కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. ఆత్మలో విశ్వాసములో వెనకబడిన వారికి ఈ మాటల ద్వారా విశ్వాసం బలపడునుగాక, అద్భుతం జరుగునుగాక, కృప విస్తరించునుగాక. దేవా, సహాయం చేయండి.
నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం దృష్టిని ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములు ఫలింపజేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.